అయ్యా కలెక్టర్ బాబు, మా సోమేశ్వరంపేటకి బేగా ఆ థర్మల్ ప్లాంట్ ఏదో ఇప్పించేయండి బాబు. కాస్తో కూస్తో చదువుకున్న మా పిల్లకాయలకి ఉద్యోగాలు లేవు బాబు. వాళ్ళకు ఉద్యోగాలు లేక రౌడీలాగా గూండాలాగా అయిపోయి తలనొప్పులు తీసుకొస్తున్నారు బాబు. ఏదో కొత్త ఉద్యోగం సద్యోగం చేసుకొని బతకాలి అనుకుంటే ఆ ఢిల్లీ దాకా వెళ్ళాలా, లేక బాంబే దాకా వెళ్ళాలా, మెడ్రాస్ దాకా వెళ్ళాలా, తల బొప్పు కట్టేస్తుంది బాబు. మాకు కాస్తో కూస్తో ఉద్యోగాలు కావాలా. అలా కావాలంటే మాకు థర్మల్ ప్లాంట్ రావాలా. కలెక్టర్ బాబు, మాకు థర్మల్ ప్లాంట్ కావాలా. ఆ థర్మల్ ప్లాంట్ లో ఎంత లంచం ఇచ్చారు నీకు? ఇక్కడ పవర్ ప్లాంట్ కావాలని నీ జనాన్ని వెనకేసుకుని ఓ మరి రెచ్చిపోతున్నావు. ఇక్కడ మేము అందరం పవర్ ప్లాంట్ వదిలి గోల్ చేస్తుంటే మధ్యలో నీ ఆడిపోయింటే ఎంత ఏం చెప్తాం బొమ్మకి అంటే మేము థర్మల్ ప్లాంట్ ఏంటి ఇది? ఎవరిస్తాడు సార్ వారు బిహేవ్ చేస్తే ఇక మేమెందుకు? కానీ సార్ నువ్వు మంత్రిగా తత్తురా. ఎవడైనా మధ్యలో మాట్లాడాడంటే చంపేస్తాను. అయ్యా కలెక్టర్ గారు, అణు థర్మల్ విద్యుత్ వల్ల ఎలాంటి ముప్పు పొంచి ఉందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. జన్యులోపంతో సంతానం అంతా అవిటి వారిగా పుడతారు. అదంతా ఎందుకు సార్? మా పక్క జిల్లా అయిన విశాఖపట్నంలో పరవాడ అనే గ్రామంలో బొగ్గ ఆధారిత ప్లాంట్ వల్ల సమస్త జీవరాశులు విచ్ఛిన్నం అవుతూనే ఉన్నాయి. అది మీకు తెలీదా? కాలుష్య కర్మాగారాలతో విశాఖపట్నం విచారిస్తున్న సంగతి అది కూడా మీకు తెలీదా? అంతేకాదు కలెక్టర్ గారు, ఈ భారతదేశ బాధ్యత గల ఓ పౌరుడిగా చెప్తున్నా, మా సోమేశ్వరంపేటలోనే కాదు భారతదేశంలో మరెక్కడా కూడా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్ గారు, ఈయన బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నట్టున్నాడు. నేను బాధ్యత గల పౌరుడిని కాదా? నేనేమన్నా వ్యవస్థ కొడుకున్నా? నేనేమన్నా కుక్కకి నక్కకి పందికి పుట్టానా, లేక పిల్లికి పుట్టానా, బండకి పుట్టానా, కొండకి పుట్టానా? నేను బాధ్యత గల పౌరుడినే. బాధ్యత గల పౌరుడిగానే చెప్తున్నా. తమ్ముడు, ఏంటి ఇంత లాగుంటేనా బాధ్యత గల పౌరుడా? ఏంటి పక్కోడు బాధ్యత గల పౌరుడు కాదా? నువ్వేమి దేశం వాడువా? మాట్లాడతాను. నువ్వు పాకిస్తాన్, నేను ఇండియా. ఐ లవ్ ఇండియా. ఐ వాంట్ థర్మల్ ప్లాంట్. I love thermal plant. I love thermal plant. స్టాప్ ఇట్. మీరు కూర్చోండి. కూర్చుంటా. జగన్ గారు ప్లీజ్ ప్రొసీడ్. 90% గ్రామీణ వనరులను నష్టపరిచి 10% పెట్టుబడిదారులను బాగుపరచడం ఇదేం ధర్మం సార్? మిత్రులారా, పబ్లిక్ హియరింగ్ అయిపోయింది. ఈ మీటింగ్ కి సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. అయ్యా కలెక్టర్ గారు, ఎస్, సభ అయిపోయింది. మీరు ఇచ్చిన సహకారాన్ని మర్చిపోలేదని వెళ్ళిపోవడం కాదు, ఇంకా సభ కాలేదు. వాట్ యు మీన్? ఇప్పుడు ఓన్లీ పబ్లిక్ హియరింగ్ అయింది. ఆఫీసర్ సీయింగ్ ఉంది సార్. అంటే బేల తల్లి గురించి విన్నారు తప్పితే చూడలేదు. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఇప్పటికైనా కరెక్ట్ రిపోర్ట్ రాసిస్తారు సార్. సారీ సార్, నాకు వేరే పనులున్నాయి. అంటే మాకు పనులు లేవా? మీకెలా ఉన్నాయి? డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్. We are public. You have to honor. సార్, వాడు అన్నట్టు చేయటం మంచిది. లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళే. ఓకే ఓకే, పదండి, మీరు చెప్పినట్టు చేద్దాం. రండి డిఎస్పీ గారు. ఓకే సార్. ఉద్దానం అని చెప్పాను కదా, చూడండి సార్ మా ఉద్దానం గొప్పతనం. చూడండి సార్, ఎన్ని కొబ్బరి బొండాలు దించుతున్నారు, ఎంతమంది కష్టపడుతున్నారో, ఎంతమంది బతుకుతున్నారో. కమాన్ సార్. భారతదేశంలో వరి బాగా పండించే ప్రదేశాలను 14 జోన్లుగా విభజించారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెస్ట్ గోదావరి ఉంది సార్. యు నో వన్ థింగ్, సెకండ్ ర్యాంక్ లో ఏమొచ్చాయో? ఈస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం అండ్ శ్రీకాకుళం. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ ఇలాంటి జీవనదులు పారాడుతున్న నేల తల్లి సార్. చూసారా సార్, వరి చేళ్లు, కనుచూపు మేర చెరుకు తోటలు, ఇలా ప్రపంచానికి తీపిని పంచుతూ బీల తల్లి ఒళ్ళో బతుకుతున్న మాకు దయచేసి చేదును మాత్రం పంచకండి సార్. చూడమయ్యా, చూడు, పాడి పంటలతో తొలతవుతున్న ఈ పొలాన్ని చూడు. తప్పుని పరిశీలిస్తారా? తప్పుని వెతికిస్తారా? మీరు అసలు మనుషులైనా? రైతు బిడ్డ అయితే కదయ్యా నీకు రైతు విషయం తెలిసేది. కలెక్టర్ గారు, బీలా అంటే అర్థం తెలుసా? డూ యు నో ద మీనింగ్ ఆఫ్ బీలా? జస్ట్ ఫర్ ఆస్కింగ్ యూ సార్. సారీ, ఐ డోంట్ నో. పెద్ద పెద్ద చదువులు చదివి కలెక్టర్ అయ్యి బీల దగ్గర థర్మల్ ప్లాంట్ పెట్టాలా వద్దా అని పబ్లిక్ హియరింగ్ వచ్చిన మీకే బీల గురించి తెలియలేదంటే దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ అవర్ కంట్రీ. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ అవర్ కంట్రీ. అన్ఫార్చునేట్ సార్. బీలా అంటే ఊట చెరువు సార్.
365 రోజులు ఇక్కడ ఊట ఊరుతూనే ఉంటుంది. ఈ చెరువు వల్లే వ్యవసాయం చేస్తున్నారు, మనుషులు బతుకుతున్నారు, చేపలు బతుకుతున్నాయి, పశుపక్షాదులు బతుకుతున్నాయి. సకల జీవరాశికి ఇది గుండెకాయ సార్. అలాంటి గుండెకాయ మీద థర్మల్ ప్లాంట్ పెట్టడానికి, వాళ్ళకి దీన్ని అమ్మేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది సార్? ఎక్స్క్యూజ్ మీ, యు నో వన్ థింగ్, సైబేరియా నుంచి ఇక్కడికి పక్షులు వస్తాయి సార్. ఇక్కడ గుడ్లు పెడతాయి, ఇక్కడ పొదుగుతాయి, ఇక్కడ పిల్లల్ని చేస్తాయి, మళ్ళీ సైబేరియాకే వెళ్లిపోతాయి సార్. వాటన్నిటికీ ఆ సైబేరియా అత్తగారిల్లు, నా బీల తల్లి మాత్రం పుట్టినిల్లు సార్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ బీలా. సార్ సార్ ఏమైంది సార్? పాము గరిచింది సార్. అయ్యో పాము కుట్టిందా? ఇప్పుడు ఎలా? అమ్మా నాగమ్మ తల్లి శుభ్రంగా కాటేశావు. అల్లా యేసు ప్రభు అయ్యప్ప ఏ దేవుణ్ణి వదలకుండా మీ అందరిని మొక్కుతున్నా. కలెక్టర్ చంపేయండి అయ్యా. ఆ బండ నా కుడికే కలెక్టర్ చంపాడని మర్డర్ కేసు పెడతా. ఈ నా కొడుకేంటి కలెక్టర్ కాలు నోటితో కొరికేస్తున్నాడు? ఏంట్రా పాము వచ్చి కూడా తెలుసురా నా కొడుక? నీకు ఎన్ని మంచి పనులు తెలుసురా లైఫ్ లో నీకు? ప్లీజ్ సేవ్ మీ సార్, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ సార్, ప్లీజ్ సేవ్ మీ. డోంట్ వరీ సార్, డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఎలాగైనా కాపాడండి. ఎస్, ఒరే అన్నా నువ్వెన్ని పసర్లన్నా పోయి సోమేశ్వరం పేటగా ప్లాంట్ చేస్తాను రా. నీకంటే పెద్ద పౌండ్రా నేను. ప్రమాదం నుంచి బయటపడ్డారు సార్. Yeah. లేవండి సార్, ప్రపంచంలోనే మెడికల్ సైన్స్ కి దొరకని ఔషధ గని సార్ మా బీల తల్లి. లోక్, పవర్ ప్లాంట్ కావాలా వద్దు అని మనల్ని కూడా అడగడానికి వస్తున్నారు రోయ్. అమ్మా కలెక్టర్ గారు వచ్చారు, మన నొప్పి ఏంటో చెప్పండి కొంచెం. ఆఫీసర్ బాబు, Yes. నాకు తెలక అడుగుతాను, చేపలు ఎప్పుడు ఎక్కడ ఎన్ని గుడ్లు ఆడతాయి తమరు తెలుసా? తెలీదమ్మా. అయ్యా తెల్దా? చేపలన్నీ ఒడ్డు దగ్గర చేరి గుడ్లు I ఆడతాయి. see. అవన్నీ సూర్యరశ్మి వేడికి గుడ్లు పగిలి పిల్లలు అవుతాయి. ఆ సంగతి కూడా తమరికి తెలుదు. ఇంకో విషయం చెప్పనా? Yes. ఎక్కడో సముద్రం మధ్యలో ఉన్న తిమింగలం కూడా ఒడ్డుకు 10 కిలోమీటర్ల దగ్గరగా వచ్చి గుడ్లు ఆడతాయి, పిల్లలు అవుతాయి. ఇది కూడా తమరు తేలదా బాబా? ఎలాటోలు ఆ ధర్మల ప్రాజెక్ట్ కట్టి మా బతుకులు బుగ్గి చేసేసి మాకు బుగ్గి రాసేస్తారా బాబు? బాబు వద్దు బాబు, మీరు ధర్మల ప్యాలెంట్ అని 10 కిలోమీటర్ల దూరంలో జట్టి కట్టితే మేము చేపలట్టుకుని ఎట్టా బతుకుతాం బాబు? మా పిల్ల జల్ల ఏటైపోతారు అనుకుంటున్నావు? మీరు ఎక్కడి నుంచో వచ్చి అధికారం సలాయించేసి ఇది నీ సిద్ధ ప్రాంతము, ఇది మా హక్కు, ఇది మా జాగా అని చెప్పి మీ పోలీసులందరూ వచ్చి మా పిల్ల జల్ల లీడిస్తే మా బతుకులు ఏటైపోతాయి బాబు. వద్దు బాబు, మీకు దండ పెడతా, నిలిపండి బాబు. బాబు బాబు, మీరు గనక నా మాట ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ధర్మల ప్యాంట్ కాదు బాబు, మీ అందరు ప్యాంట్లు ఓడగొట్టించి ఎల్లగొట్టిస్తాను జాగ్రత్త. ధర్మల ప్యాంట్ కడతారు, ధర్మల ప్యాంట్. మన జమల నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం అండి. పరవాడలో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల ఇదిగో ఈ బిడ్డల బ్రతుకు ఏమైపోయిందో చూడండి. కాళ్ళు పోయి, కళ్ళు పోయి, వెన్నుపూసలు అరిగి, నడుము వంకరై, థర్మల్ ప్లాంట్ విషకౌగిల్లో మొత్తం నలిగిపోయి సమస్త జీవరాశి విచ్ఛిన్నవుతున్నది సార్. మళ్ళీ వీళ్ళలాగా ఈ సోమేశ్వరం పేట, కాకరాపల్లి, కోటిపావులలో ఏ ఒక్కరూ కాకూడదు. అది గమనించండి. ఇప్పుడు ఈ ఏరియా అంతా నా బిడ్డడు మీకు చూపించాడు. ఈ బాధితులను నేను చూపిస్తున్నాను. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ రాకుండా న్యూ రిపోర్ట్ ఇవ్వండి సార్. నమస్కారం సార్. నమస్కారం, కూర్చో. ఏమయ్యా కలెక్టర్, ఆ అబ్బా కొడుకులు చూపించిన కళ సినిమా చూసి పాము కాటి నుంచి రక్షించాడనే సెంటిమెంట్ కి పడిపోయి మళ్ళీ రిపోర్ట్ తిరగాస్తున్నావంట? Yes, sir. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా? అది కదయ్యా, ఆ బీర పొలాలు వ్యవసాయానికి పనికిరావని ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చావా? నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకుని మేము వీళ్ళ పర్మిషన్ ఇచ్చాం పవర్ ప్లాంట్ కట్టుకోవడానికి. ఆల్రెడీ వాళ్ళు అనుకున్న 12,000 కోట్లలో 400 కోట్లు నీకిచ్చారో, నాకిచ్చారో, లేకపోతే పై వాళ్ళకి ఇచ్చారో, ఎవడి వాటాడికి చేరిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ తిరగేస్తావా? ఏమనుకుంటావా నువ్వు? పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఏదో చేసి
కడుతున్న ఆళ్ళేదమని చేసి నువ్వు మాత్రం ప్రజల్లో మంచివాడు అయిపోతావు అనుకున్నావా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకున్నావా? అవును సార్, అప్పుడేదో డబ్బులు కాసిపడి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవమే సార్. కానీ బీల భూముల్ని కళ్ళారా చూసిన తర్వాత, అక్కడ ప్రజల బాధల్ని చెవులారా విన్న తర్వాత తప్పుడు రిపోర్ట్ ఇవ్వలేను సార్. దట్స్ వై ఐ వాంట్ టు గివ్ ఎ న్యూ రిపోర్ట్. అక్కడ గాని థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే లక్షల జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి ఆ పాపం నాకు వద్దు. నేను తప్పుడు రిపోర్ట్ ఇవ్వలేను సార్. అంటే ఏంటయ్యా న్యూ రిపోర్ట్ ఇస్తావా? ఎస్ సార్, ఐ వాంట్ టు గివ్ ఎ న్యూ రిపోర్ట్. రేయ్! ఏంటో నీ కొత్త రిపోర్టు? ఎక్కడ ఉందో నీ మనసు? నీ చొక్కాలో ఉందా? నీ టైలో ఉందా? నీ కోట్లో ఉందా? నీ ప్యాంట్ లో ఉందా? ఎక్కడ ఉందో నీ మనసు? రేయ్ కలెక్టర్, ఉంటే మగాడిగా ఉండు, లేదా ఆడదానిలాగా ఉండు. జంబలకిడి పంపలాగా ఉండొద్దు. రేయ్, పాత రిపోర్టు మీద కట్టుబడి ఉంటావా లేదా? No. కలెక్టర్, నీ నిర్ణయాలతో మాకు సంబంధం లేదు. నువ్వు మాకు ఫేవర్ గా రిపోర్ట్ ఇవ్వాల్సిందే. నో, ఐ వోంట్ గివ్. ఏంట్రా నీ ఓటు? ఓటు ఇక్కడ తప్పలా ఇచ్చిరా నువ్వు? ఇవ్వకపోతే ఏమవుతుంది తెలుసా? జైలుకి వెళ్ళిపోతావు. సిబిఐ రిపోర్ట్ ఇప్పిస్తావు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్తావు. హైదరాబాద్ అంటే నువ్వు గిరిబాబు కదా? మోహన్ బాబు, వెంకటేష్ బాబు, జగపతి బాబు, మహేష్ బాబు వాళ్ళ పక్కన కూర్చోవు. డైరెక్ట్ గా చెంచలు కూడా జైల్లో ఓసలు లెక్క పెట్టుకుంటావు వాళ్ళతో. కరెక్ట్ గా మా మాట వింటావా? కలెక్టర్ గిరిబాబు. వినలేదు? గిరిబాబు ఐఏఎస్, ఖైదీ నంబర్ 420, కేర్ ఆఫ్ చెంచలగూడ. అది నీ అడ్రస్. తెలుసుకో. ఎస్ఆర్ నో తెలుసుకో. నో, ఐ వోంట్ కమిట్ ఎనీ మిస్టేక్. ఈ నా కొడుకు మన మాట ఏంటండి? మంత్రి గారు, ఈడు మన మాట ఏంటి? ఇంకా వేసేస్తాను నా కొడుకుని. చూడు, పాత రిపోర్టుకే కట్టుబడి ఉంటావు, లేదు కొత్త రిపోర్టు మార్చి రాస్తాను అని చిందులేస్తావు. బాగా ఆలోచించుకో. రేపు సాయంత్రం వరకు టైం ఇచ్చాను. మా మాట వినలేదనుకో, సిబిఐ ఎంక్వైరీ పెట్టించి చెంచల్ కూడా జైల్లో వేస్తాను.